రీసెంట్‌గా చూసుకున్నట్లయితే నిన్న పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎన్‌డీఏ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర, కావాలని అందరిని అరెస్ట్ చేస్తున్నారని కూడా వైసీపీ బలంగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బలంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తాడు అనుకున్న ప్రజలకే కావాలని ఆ వైసీపీ పార్టీని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఉండే వల్లభనేని వంశీ అవ్వచ్చు, అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా ప్రజా వ్యతిరేకత పార్టీ అని కూడా చెప్తున్నారు సీత గారు. మీరేం చెప్తారండి? పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? 100% అండి. కరెక్టే కదా! సో, రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ గురించి, మనుషుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదనేది నా ఒపీనియన్. నువ్వేదన్నా ఒక రాజకీయ పరంగా మాట్లాడేయాలంటే ఇలా చేశారని చెప్పి మాట్లాడు. న్యాయం అనేది మీరు ప్రజలకి సేవ చేయాలి అని ఎవరైతే ప్రజాక్షేత్రంలోకి వస్తారో, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నా, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎవరైతే వస్తారో ప్రజల పక్షాన మాత్రమే మాట్లాడాలి. ప్రజలకు ఏం అందుతున్నాయి, ఏం అందట్లేదు, ఏం జరగాలి, ఏం జరగలేదు అనే దాని గురించి మాట్లాడితే ఓకే. అలా కాకుండా మేము అది చేసేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి ఉత్త పుణ్యానికి ఇంట్లో భార్యల గురించి, 4 పెళ్ళాల గురించి అని ఎంత అసభ్యకరమైన ధోరణి చేశారు. అవన్నీ మర్చిపోతారా? కాలం మర్చిపోతుందా? కర్మ మర్చిపోతుందా? కర్మ ఎప్పుడు ఉంచుకో. అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా అంటే బూతులతో, అంటే చెప్పుకోలేని మాటలు, పెద్ద బూతులతో పోసాని కృష్ణమురళి మాట్లాడారు. అప్పుడు 2023లో 24లో కేసు నమోదైంది. ఆ కేసు ప్రకారమే ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారనేది ఎవరైతే పోలీసులు అవ్వచ్చు, అటు మిగతా ఏదైతే ఎన్డీఏ టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి? నా హెల్త్ బాగాలేదు, నేను రేపు వస్తానన్నా కూడా పోలీసులు వెనక నా భర్తను తీసుకెళ్లారని కూడా పోసాని సతీమణి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు ఏం చెప్పకుండా మాకు నోటీసులు ఏమి ఇవ్వకుండా తీసుకెళ్లారు అన్నప్పుడు, నీ భర్త నోటికొచ్చినప్పుడు పరాయి స్త్రీ మాట్లాడినప్పుడు మరి నువ్వేమి బయటకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత నీకుంది కదా. నువ్వెందుకు ఇలా మాట్లాడతావు, నువ్వు రేపు మాట్లాడకూడదు ఇలా అని చెప్పేసానంటే, నీకేదైనా కష్టం తెలిసినప్పుడే ఈరోజు మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళకి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడం కరెక్టే, కానీ అంటున్నప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారు. ఈరోజు ఏదో ఇది చేస్తున్నప్పుడు మీరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు అన్యాయం జరిగిపోయింది అని. ఏం మీలాగా అందరు లేడీస్ కాదా? మీలాగా అందరికి వ్యక్తిగత విషయాలు ఉండవా? మీరు మాత్రమేనా? కరెక్ట్. అరెస్ట్ చేయడం 100%కి 100% నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు పోసాని గారు ఒక మంచి యాక్టర్. ఎప్పుడు రోజులు ఒకలాగా ఉండవు. కర్మ అంటే బూమరాంగ్ అంటాం కదా. సో ఈ రోజు నా బలం ఉన్నప్పుడు నేను మీ మీద ప్రయత్నించినప్పుడు, రేపు మీ బలం వచ్చినప్పుడు నేను బలహీన అవ్వచ్చు. ఇట్లా ఒక మంచి ఆర్టిస్ట్, ఒక మంచి యాక్టర్ పోసాని గారు ఒక వైసీపీ సైడ్ నుంచి అంటే లబ్ధి పొందారు కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. అంత స్థాయికి మించి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారండి పోసాని గారు? అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు చాలా సినిమాలు చేశారు, ఆయనతో కూడా కొన్ని సినిమాలు కూడా అంటే నటించి ఉండొచ్చేమో, బట్ నటించలేదు. ఆయన చేసిన సినిమాలో కూడా మీరు చిన్న చిన్న పాత్రలు చేసి ఉంటారు. ఎందుకంటారు సీత గారు? ఎందుకు అనంటే నోటి ఇదనమాట. అంటే మనం కొన్ని వర్డ్స్ అయితే వాడకూడదు. అది ఒక పర్సన్ గురించి మనం ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఎదుటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఉన్నావు మను, ఇప్పుడు నేను తిట్టాను, ఇప్పుడు నా వెనకాతల కెమెరామెన్ ఉన్నాడు, మీరు మను గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టండి, నేను మీకు 10 కోట్లు ఇస్తానని మాట్లాడితే నీకున్న విచక్షణ ఏమైంది? నువ్వు ఒక మంచి యాక్టర్గా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక మంచి విలక్షణ నటుడిగా, కమెడియన్గా వెళ్ళిపోతున్నావు కదా. మరి నీకు నేర్పించిన సంస్కారం ఏమైంది? వాళ్ళు ఇచ్చే 1000 కోట్ల కోసము, అది 100 కోట్లో, లక్షలో ఏమో మనకు తెలియదులే, కానీ సో అంతగా దుర్బలంగా తిట్టాల్సిన పరిస్థితి నీకేమొచ్చింది? బాబు గారు నీకేమైనా అన్యాయం చేశారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నీకేమైనా అన్యాయం చేశారా? ఏమన్నా కొట్టారా, తిట్టారా, ఏం చేశారు? ఎందుకని నువ్వు ఆ రోజు పార్టీలోకి వచ్చి ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఉత్త పుణ్యానికి దుర్భాషలు ఆడేసి ఈరోజు ఇది చేస్తుంటే కాస్ట్ లో కూడా తీసుకొచ్చారండి. అంటే కమ్మ క్యాస్ట్ ఎందుకు అవసరమా? పాలిటిక్స్ చేసేటప్పుడు క్యాస్ట్లు అవసరమా? నువ్వు ఎవరైతే స్క్రిప్ట్ పంపించారో ఆ విధంగా నువ్వు అంతా బిహేవ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ యొక్క ఇది సొంత విషయాల్లోకి దూరం నువ్వు వెళ్ళి మాట్లాడి అంత అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అంటారా? ఏమంటారు? డబ్బుల కోసం పనిచేసే వాళ్ళని అనుకోవాలి కదా. మరి ఎంత దుర్బలంగా మాట్లాడారండి. అసలు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక మంచి నటుడు ఈ విధంగా మాట్లాడతాడా? ఇలా కాలు రెక్కలేసుకుంటూ, చొక్కా ఎగరేసుకుంటూ, ఎక్కిలి వేషాలు వేస్తూ, అంటే పదవి కూడా ఇచ్చారు కదా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వైసీపీ ఉన్నప్పుడు. ఇచ్చారు.
దాన్ని ఏం చేసావు నువ్వు? ఏమి నువ్వు నీకు ఇచ్చిన ఇదికి నువ్వేం చేసావు? ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం చేసావు నువ్వు? ఎంతసేపటికి నీ ఫోకస్ అంతా ఒకరిని తిట్టడంలో పెట్టావు తప్పితే దానికి న్యాయం ఏదైనా చేసావా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. సో ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ మనం. ఎందుకు అని అంటే మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఈయన దగ్గర టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది అది 100కి 200% కరెక్టే చెయ్యాలి. ఇలాంటి వాళ్ళని చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది.